ఫార్ములా ఈ కారు రేసులో సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎల్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధులు మళ్లింపు, కేబినెట్ అనుమతులు లేకుండా నిర్ణయం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే తెలుస్తోంది. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా కేటీఆర్ తొలుత తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడి నుంచి ఏసీబీ విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం కనిపిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విచారణపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.